హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఎస్ఎస్ ట్యూటోరియల్స్. ఈరోజు మనం సాంఘిక శాస్త్రం 10వ తరగతి పాఠ్యపుస్తకంలోని మరికొన్ని ముఖ్యమైన అంశాలను చూద్దాం. 20వ శతాబ్దం చివరిలో ప్రపంచవ్యాప్తంగా జరిగిన ముఖ్యమైన పరిణామాల్లో ప్రపంచీకరణ ఒకటి. అంతర్జాతీయ ఆర్థిక మార్పిడిలతో మనం 3 రకాల ప్రవాహాలను గుర్తించవచ్చు. మొదటిది వస్తువులు, సేవల ప్రవాహం. రెండవది శ్రమ ప్రవాహం. మూడవది పెట్టుబడి ప్రవాహం. ప్రపంచీకరణలోని ప్రస్తుత దశ మొదలై 30-40 సంవత్సరాలు అవుతుంది. పంతొమ్మిదవ శతాబ్దంలో విదేశీ వ్యాపారం, విదేశాలలో పెట్టుబడులు, కార్మికుల వలసలు వేగం పుంజుకున్నాయి. దాదాపు 5 కోట్ల మంది యూరోప్ నుంచి అమెరికా, ఆస్ట్రేలియాలకు వలస వెళ్లి ఉంటారని అంచనా. ప్రపంచవ్యాప్తంగా 15 కోట్ల మంది వలస వెళ్లి ఉంటారని అంచనా. ఒక దేశం కంటే ఎక్కువ దేశాలలో ఉత్పత్తిని చేపట్టే లేదా ఉత్పత్తులను నియంత్రించే సంస్థలను బహుళజాతి సంస్థ అంటారు. కార్గిల్ ఫుడ్స్ బహుళజాతి సంస్థ అమెరికాకు చెందినది. ఫోర్డ్ మోటార్స్ అనే అమెరికా కార్ల కంపెనీ ప్రపంచవ్యాప్తంగా 26 దేశాలలో ఉత్పత్తి సౌకర్యాలు కలిగి ఉంది. ఫోర్డ్ మోటార్స్ 1995లో భారతదేశానికి వచ్చి 1500 కోట్ల రూపాయలతో చెన్నై దగ్గర కర్మాగారాన్ని నెలకొల్పింది. భారతదేశంలో జీపులు, లారీల అతిపెద్ద కంపెనీ అయిన మహీంద్రా అండ్ మహీంద్రాతో కలిసి ఫోర్డ్ మోటార్స్ కర్మాగారాన్ని నెలకొల్పింది. నాటికి ఫోర్డ్ మోటార్స్ భారతదేశంలో 27,000 కార్లు అమ్మింది. భారతదేశం నుండి దక్షిణాఫ్రికా, మెక్సికో, బ్రెజిల్ దేశాలకు మరో 24,000 కార్లు ఎగుమతి చేసింది. విదేశీ వాణిజ్యంలో కూడా అధిక భాగాన్ని బహుళజాతి సంస్థలు నియంత్రిస్తున్నాయి. చైనా బొమ్మలు భారతదేశంలో తయారైన బొమ్మల కంటే ధర తక్కువ. ప్రపంచీకరణ ప్రక్రియకు ముఖ్య కారణం సాంకేతిక పరిజ్ఞానం వేగంగా అభివృద్ధి చెందడం. భూమి, భవనాలు, యంత్రాలు, ఇతర పరికరాలు వంటి వాటి కోసం బహుళజాతి సంస్థలు ఖర్చు పెట్టే మొత్తాన్ని విదేశీ పెట్టుబడులు అంటారు. బహుళజాతి కంపెనీలు ఆయా దేశాల స్థానిక కంపెనీలతో కలిసి ఉత్పత్తిని చేపడితే దానిని జాయింట్ వెంచర్లు అంటారు. వాణిజ్య అవరోధాలకు పన్ను ఒక ఉదాహరణ. కొన్ని పరిమితులను విధించటం వల్ల దీనిని అవరోధం అంటారు. విదేశీ వాణిజ్యాన్ని పెంచడానికి లేదా తగ్గించడానికి లేదా నియంత్రించడానికి ప్రభుత్వం వాణిజ్య అవరోధాలను ఉపయోగించవచ్చు. ప్రభుత్వం విధించిన అవరోధాలను, పరిమితులను తొలగించటాన్ని ఆర్థిక సరళీకరణ అంటారు. WTO వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్.
అంతర్జాతీయ వాణిజ్యంలో సరళీకృత విధానాలు ఏర్పడేలా చూసే ఉద్దేశంతో పనిచేస్తున్న సంస్థలలో ప్రపంచ వాణిజ్య సంస్థ ఒకటి. WTO అంతర్జాతీయ వాణిజ్యానికి సంబంధించి నియమాలను రూపొందించి అవి పాటించబడేలా చూస్తుంది. ప్రస్తుతం ప్రపంచంలోని దాదాపు 150 దేశాలు ప్రపంచ వాణిజ్య సంస్థలో సభ్యులుగా ఉన్నారు. ప్రపంచీకరణ వల్ల వినియోగదారులు, ప్రత్యేకించి పట్టణాలలోని సంపన్నులకు మేలు జరిగింది. భారతదేశంలో వ్యవసాయ రంగమే అత్యధిక ఉపాధిని కల్పిస్తుంది. అమెరికా జీడీపీలో వ్యవసాయం వాటా 1% కాగా మొత్తం ఉపాధిలో 0.5% మాత్రమే వ్యవసాయంలో ఉన్నారు. ప్రపంచీకరణ వల్ల కొన్ని భారతీయ కంపెనీలు స్వయంగా బహుళజాతి సంఘాలుగా ఎదిగాయి. టాటా మోటార్స్, ఇన్ఫోసిస్, రాన్బాక్సీ, ఏషియన్ పెయింట్స్, సుందరం ఫాస్టెనర్స్ వంటి భారతీయ కంపెనీలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా లావాదేవీలు కలిగి ఉన్నాయి. ప్రపంచీకరణ వల్ల సేవలు, ప్రత్యేకించి ఐటీతో కూడిన సేవలు అందించే కంపెనీలకు కొత్త అవకాశాలు లభించాయి. ప్రస్తుత కాలంలో భారతదేశంలో పెట్టుబడులు పెట్టేలా విదేశీ కంపెనీలు ఆకర్షించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక ఆర్థిక మండలి అనే పారిశ్రామిక ప్రాంతాలను నెలకొల్పుతున్నారు. ఈ సెజ్లలో ప్రపంచ స్థాయి సౌకర్యాలు ఉంటాయి. ప్రత్యేక ఆర్థిక మండళ్లలో కర్మాగారాలను స్థాపించే కంపెనీలు మొదటి 5 సంవత్సరాల పాటు ఎటువంటి పన్నులు చెల్లించాల్సిన పని లేదు. విదేశీ పెట్టుబడులను ఆకర్షించడానికి ప్రభుత్వం కార్మిక చట్టాలను సడలించింది. పునర్నిర్మాణం, అభివృద్ధికి అంతర్జాతీయ బ్యాంకును, అంతర్జాతీయ అభివృద్ధి సంఘాలను కలిపి ప్రపంచ బ్యాంకుగా వ్యవహరిస్తారు. ఈ 2 సంస్థలలో 170కి పైగా సభ్య దేశాలున్నాయి. అమెరికా వంటి దేశాలు ఈ సంస్థల పనిని నిర్దేశిస్తాయి. అమెరికా ఓటుకు 16% విలువ ఉంది. జపాన్, జర్మనీ, యూకే, ఫ్రాన్స్ వంటి దేశాలు ఒక్కొక్క దానికి 3 నుండి 6% ఓటు అధికారం ఉంది. పేద దేశాల ఓటుకు తక్కువ విలువ ఉంది. దేశాలు వేగంగా అనుసంధానమయ్యే ప్రక్రియను ప్రపంచీకరణ అంటారు. IMF, ఇంటర్నేషనల్ మ్యూచువల్ ఫండ్, WB, World Bank. Thank you for watching my videos. If you like my videos, please subscribe my YouTube channel and share them.